హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో తీస్తున్నాను. చాలామందికి మొక్కల్ని పెంచుకోవడం చాలా ఇష్టం ఉంటుంది. అదే తక్కువ బడ్జెట్లో మంచి మొక్కలు దొరికితే అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో మాట. ఈ వీడియోలో వచ్చేసి మీకు గులాబీ మొక్కలు కానీ, చామంతి మొక్కలు కానీ, కనకంబరాలు కానీ, దునియా ఫ్లవర్స్ కానీ, డాలియా ఫ్లవర్స్ కానీ, ఇంకా ఏవో రకరకాల షో మొక్కలు అయితే ఉన్నాయండి. ఆ ఫ్లవర్స్ చెట్ల పేర్లు కూడా నాకైతే తెలియదు. ఫ్లవర్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి అన్నమాట. నాకు వాటి పేర్లు కూడా తెలియదు. అవి షోకు పెంచుకునే మొక్కలంట. నేను వాళ్ళని అక్కడ అడుగుతుంటే ఏంటంటే చాలా మంది జనాలు అప్పటికి ఉన్నారు, తీసుకెళ్దామని చెప్పేసి వాళ్ళు చెప్పలేదు. సో నేను వీడియో తీసుకుందామని అయితే తీసుకున్నాను. ఇవన్నీ ఎంత బాగున్నాయంటే ఫ్లవర్స్ షోకు పెంచుకునేవి. చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి చెట్లకైతే. అవి దూరం నుంచి చూస్తే పెద్దగా అనిపిస్తున్నాయి కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే చిన్న చిన్న ఫ్లవర్స్, బంతి ఫ్లవర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. కనకంబరాలు కానీ, కాగడాలు కానీ, ఇవి దునియా ఫ్లవర్స్ కానీ, డాలియా ఫ్లవర్స్ కానీ. కొంతమందికి తులసి మొక్కల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయని తెలుసు కదా, అలాంటి వెరైటీస్ కూడా వీళ్ళ దగ్గర ఒక 5-6 వెరైటీస్ కూడా ఉన్నాయండి. ఇవే కాకుండా వీళ్ళు ఫ్రూట్స్ మొక్కలు కానీ, మనకి అంటే జామ చెట్లవి కానీ, అరటి చెట్లవి కానీ, ఇంకా చాలా రకాల ఫ్రూట్స్వి కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి మొక్కలు. మనకు షోగా పెంచుకునే మొక్కలు కూడా ఉన్నాయండి. మర్వం అయితే చాలా బాగుంది. చాలా చెట్లు తీసుకొచ్చారు మర్వం మొక్కలు అయితే. ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చాలా మంది పుల్లలు వేసుకొని అల్లుకుంటుంటారు కదా, అవి మర్వం మొక్కలు ఎంత బాగున్నాయంటే స్మెల్ కూడా భలే వస్తుంది ఆ మొక్కలు. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనము ఇంట్లో పెంచుకునే మొక్కలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవి చూసారు కదా, ఆ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కానీ అవి ఫ్లవర్స్ అయితే కాదు, ఆకులు మాట. తమలపాకు చెట్లు కూడా ఉన్నాయండి. తమలపాకులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎవరికన్నా మనం గిఫ్ట్స్కి ఇచ్చుకోవాలన్నా కూడా ఇక్కడ మొక్కలు అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి. అవే కాకుండా వీళ్ళ దగ్గర మంచి మంచి కలెక్షన్ కుండీలు కూడా ఉన్నాయి. ఫ్లవర్స్ మనం డెకరేట్ చేసి పెట్టుకోవడానికి కూడా, ఇంట్లో కొంతమంది పెట్టుకుంటుంటారు కదా చిన్న చిన్న మొక్కలు, అలాంటివి కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. కుండీలు కూడా ఉన్నాయండి. చాలా రకాలు కుండీలో ప్లాంట్స్ పెట్టేసి వీళ్ళు ఇలాగా కట్ చేసి నీట్గా పెంచుతున్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. చాలా మంచి కలెక్షన్ ఉన్నాయండి కుండీల్లో కూడా. అయితే వీళ్ళు మీకు ఏదైనా మోడల్స్ కావాలన్నా కూడా కస్టమైజ్ చేసి ఇస్తారంట. కుండీలు కూడా హ్యాంగింగ్ టైప్ కానీ, ఇట్లా చాలా మంది అయితే బ్రౌన్ కలర్లో ఇష్టపడుతుంటారు కదా, అలాంటివి కూడా ఉన్నాయి. మనిషి బొమ్మలు లాంటివి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి. అంతేకాకుండా మనకి మొక్కలకి కావాల్సిన ఎరువులు కానీ, లేదా కొంతమంది ఇంట్లో ఆకుకూరలు అవన్నీ వేసుకుంటుంటారు కదా, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, అలాంటివి కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. విత్తనాలు, స్టాండ్స్ ఉన్నాయండి, కుండీల స్టాండ్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర మనము తులసి కోట పెట్టుకోవడానికి కావాల్సిన కుండీలు కూడా ఉన్నాయి. మనకి ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో పెయింట్ కూడా చేసిస్తారన్నమాట. ఇంతకీ నర్సరీ ఎక్కడ ఉందంటే విజయవాడ బందర్ రోడ్లో యూనియన్ స్టైల్ ఉంది, దానికి ఆపోజిట్లో అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్